నమస్తే అందరికీ. వెల్కమ్ టు వర్ణిత వ్లాగ్స్. ఇవాల్టి వీడియో అయితే సూపర్ డూపర్‌గా ఉండిపోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో అయితే మా ఊరి అమ్మవారు తుంపాలమ్మ తల్లి జాతర చూడబోతున్నారు. ఈ పండుగనేది మా ఊర్లో సంవత్సరానికి ఒకసారి చేస్తారనమాట. ఈ పండుగ కోసం మేము సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మా వర్ణిత అయితే పండగ ముందు డప్పులు కొడుతుంటే ఆ డప్పులకి డ్యాన్స్ ఏస్తుందనమాట. అవి మా వీధిలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళేంత వరకు డ్యాన్స్ ఏస్తూనే ఉంటదనమాట. తనకంత ఇష్టము. పండగ చాటింపు వేసిన దగ్గర నుంచి 9 రోజుల తర్వాత పండగ చేస్తారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారి ఘటాలనేవి వీధిలో ఊరెళ్తూ ఉంటదనమాట. ఊరంతా కూడా అమ్మవారి ఘటం అనేది ఊరెళ్తూ ఉంటుంది. ఇక్కడ మా వర్ణిత డప్పు ఎలా కొడుతున్నారో దానికి తగ్గట్టు డ్యాన్స్ వేస్తుంది. ఈ 9 రోజులు కూడా మాకంటే ఎక్సైటెడ్‌గా మా వర్ణిత వెయిట్ చేసేది. మా వీధిలోకి ఎప్పుడు ఘటం వస్తుందని చెప్పి ఆ డప్పులకి డ్యాన్స్ వేయడానికి. అంత ఇష్టం అనమాట మా వర్ణితకి. ఈసారి పండగ మాతో పాటు మా వర్ణిత కూడా చాలా ఎక్కువ ఎంజాయ్ చేసిందనమాట. ఇంకా పండగ చాటింపు వేసిన దగ్గర నుంచి పండగ పనులనేవి స్టార్ట్ చేస్తాం. చుట్టాలందరినీ పిలుచుకోవడం, తర్వాత పండగ అంటేనే ఇంక పిండి వంటలు కదా! పిండి వంటలకు కావాల్సిన కిరాణా, పప్పులు ఇవన్నీ కొనుక్కొని వాటిని పిండి ఆడించి పిండి వంటలనేవి స్టార్ట్ చేస్తాం అనమాట. సో, ఇక్కడైతే డీమార్ట్‌కెళ్ళాం మేము కావాల్సిన పప్పులు అవన్నీ కొని తెచ్చుకోవడానికి. నాకు ఈ పండుగ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మా ఊరంతా చుట్టాలతో కళకళలాడిపోతూ ఉంటది. మా ఇంటి నిండా చుట్టాలు గోల గోలగా ఉంటదనమాట. నాకు ఇల్లంతా అలా మనుషులతో కళకళలాడుతూ గోల గోలగా సందడిగా ఉంటే చాలా ఇష్టం. ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టాను. షార్ట్‌లో చెప్పాను. మాకు ఒక పండుగుంది. ఆ పండగకి మా వర్ణితకి బట్టలు కొంటున్నా అని చెప్పి ఈ పండుగే అనమాట. కొన్ని బట్టలైతే తీసుకున్నాము మా వర్ణితకి. ఈ అమ్మవారి పండగకి ఎవ్వరెక్కడున్నా కంపల్సరీ అటెండ్ అవుతారండి. అంటే జాబ్స్‌కి ఎళ్ళిన వాళ్ళు కానీ, తర్వాత బిజినెస్ పని మీద బయటికి వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కానీ, ఎవ్వరైనా కూడా కంపల్సరీ ఈ అమ్మవారి పండగకైతే కంపల్సరీ వస్తారనమాట. చాలా సరదాగా చాలా బావుంటది. పల్లెటూరు అంటేనే పలకరింపులు అదంతా కాబట్టి వాళ్ళందరూ వస్తుంటే ఒకరినొకరు పలకరించుకోవడాన్ని, తర్వాత కష్టసుఖాలు మాట్లాడుకోవడం అదంతా కూడా చాలా బావుంటది చూడడానికి. గోల గోలగా ఊరంతా కూడా ఒక సందడిగా, ఆనందంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటది. తర్వాత ఇక్కడైతే పండగ పిండి వంటలైతే స్టార్ట్ అనమాట. కానీ పిండి వంటలు చేసేటప్పుడు కూడా మంచి ఫన్ ఉంటదండి. కష్టంగా కూడా ఉంటది. ప్లస్ మంచి సరదాగా కూడా ఉంటది. ఎందుకంటే ఒక్కరే ఏం చేసుకోరు. మొత్తం ఒక ముగ్గురు, నలుగురు పక్కింటి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకొని పిండి వంటలు అవి వండుకుంటారు కాబట్టి చాలా బావుంటది. ఏవో ఒకటి మాట్లాడుకుంటూ, సరదాగా జోకులేసుకుంటూ, తర్వాత నేర్చుకుంటూ రాలేని వాళ్ళు నేర్చుకుంటూ ఇప్పుడు నేనైతే ఎలా చేస్తున్నారు ఏంటని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాననమాట. అలా నేర్చుకుంటూ అలా చాలా బావుంటది. ఇక్కడైతే మేము సున్నిపాకుండలు తయారు చేశారు. తర్వాత ఇవి గులాబీ గుత్తులంటారు. గులాబీ పువ్వులని కూడా అంటారు. ఒకవేళ మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లోని. ఇలా పిండి వంటలైతే స్టార్ట్ చేసాము. రకరకాల పిండి వంటలనేవి వండి మా ఇంటికొచ్చిన చుట్టాలకి వెళ్ళేటప్పుడు ఆ పిండి వంటలనేవి కొద్ది కొద్దిగా ప్యాక్ చేసి ఇస్తామనమాట. తర్వాత వాళ్ళొచ్చినప్పుడు తినడానికి పెడతాం కూడా. మళ్ళీ ఇవి వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళ ఊర్లోని ఇదంతా పంచుకుంటారనమాట. ఇవంతా కూడా మన కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇప్పుడేంటంటే మనకంతా రెడీమేడ్ అయిపోయింది. షాప్స్‌లో స్వీట్స్ కొనేసి ఇచ్చేస్తున్నాము. అలా కాదండి. ఇలాగ ప్రేమతో మనం చేసి ఇచ్చినట్లయితే పడేయబుద్దయ్యేదనమాట. అయ్యో! వాళ్ళంత కష్టపడి చేసిచ్చారు కదా! అని చెప్పేసి పడేయాలనిపించదు. ఇప్పుడు మనకి రెడీమేడ్‌గా కొనిచ్చేస్తే నచ్చితే తింటాము. లేకపోతే పడేయడమో ఏదో ఒకటి డస్ట్‌బిన్‌లో పడేయడం అలా చేస్తాం. ఇలా కాదు ఇలా ప్రేమగా చేసిస్తే వాళ్ళైనా తింటారు. లేదంటే వాళ్ళు తినలేకపోతే పక్కింటి వాళ్ళకి పెట్టడం కానీ, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం కానీ ఇలా చేస్తారనమాట. సో, మేమైతే ఎప్పుడు ఏ పండగ జరిగినా కూడా ఇలాగే వండి మా చుట్టాలకనేది ఇస్తాము. వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లో ఏమైనా పండగలైతే మాకు గూడా ఇలాగే ప్యాక్ చేస్తారు. అవి తెచ్చి మేమిక్కడ పంచుకుంటాం. నెక్స్ట్ అయితే ఇక్కడ సున్నుండలు స్టార్ట్ చేసాము. సున్నుండలు చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. అందరి వల్ల అవ్వదది. నేను చేయడానికైతే ట్రై చేశాను. కానీ అది అవ్వలేదనమాట. తర్వాత మా నానమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు సున్నుండలు ఇదంతా మాట్లాడుకుంటూ మేము సున్నుండలు తయారు చేసుకున్నాం అనమాట.
సున్నుండల పిండి ఇదంతా అప్పుడు అయితే ఇసిరేవాళ్ళు. ఇప్పుడు మేము మిల్ పట్టించాము. పప్పది కూడా ఇంట్లోనే వేపుకొని తయారు చేసుకున్నాము. కానీ మిల్లుకి పంపించాము పిండి ఆడించడానికి. అప్పుడైతే మా నాన్నమ్మ వీళ్ళంతా పప్పు ఇంట్లోనే వేపి ఆడడం కూడా ఇసిరేవారనమాట తిరగలితోని. అప్పుడు ఇంకా బాగుండేవి. ఇంకా టేస్టీగా ఉండేవి. మంచి స్మెల్ కూడా వచ్చేది అని చెప్పేసి మాట్లాడుకుంటూ అలా సున్నుండలైతే తయారు చేసుకున్నాం. ఇక్కడైతే ఇంకా చుట్టాలు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. మా చిన్నత్తయ్య గారు వాళ్ళ మనవళ్ళు, ఆ పిల్లలంతా వచ్చారనమాట. సందడైతే పండగ సందడైతే స్టార్ట్ అయిపోయింది. మా ఆడపడుచు వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని తీసుకొచ్చింది. ఇక్కడైతే వాళ్ళని కూల్ చేయడానికి కూల్ డ్రింక్స్ అయితే ఏస్తున్నాను. వచ్చిన వెంటనే ఎండలో వచ్చారు కదా! తాగుతారని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఏసి సర్వ్ చేస్తున్నాననమాట. తర్వాత వచ్చిన వెంటనే పలకరింపులు అది కూడా చాలా బావుంటదండి. నాకు చాలా చాలా ఇష్టము. ఇప్పుడంతా ఎలా అయిపోయిందంటే చుట్టాలొస్తున్నారంటే, అబ్బా! చుట్టాలా ఎందుకు వాళ్ళకి సేవ చేయాలి, అరేంజ్‌మెంట్స్ అన్నీ చేయాలి అలా అయిపోయిందనమాట. కానీ అలా అనుకోవద్దండి ఎవరు కూడా. అవి చాలా బావుంటాయనమాట. ఇప్పుడు మన పిల్లలకి తెలియట్లేదు అవన్నీ కూడాను. మా పేరెంట్స్ ఏమో మాకు స్పెషల్‌గా నేర్పించలేదు. చుట్టాలొస్తే ఇలా చెయ్యాలని గానీ, వాళ్ళకి మర్యాద చేయాలి, ఇలా రెస్పెక్ట్‌ఫుల్‌గా చూడాలి అని చెప్పేసి అలా ఏం నేర్పించలేదు. వాళ్ళు చేస్తుంటే వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాము. ఆహ్, ఇం నెక్స్ట్ వాళ్ళు కూడా అలాగే మనల్ని చూసి నేర్చుకోవాలి. అదంతా పద్ధతులు అవన్నీ కూడాను. సో, అదెవరు బరువుగా ఫీల్ అవ్వకండి. ఒకరింటికి ఎవరైనా ఇన్వైట్ చేసి ఎళ్ళడం కూడా నాకు చాలా ఇష్టం. మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే ఫుల్ హడావిడి, పిల్లలు సందడి, స్పీకర్ పెట్టుకొని ఫుల్లుగా సాంగ్స్ అయితే పెట్టుకున్నాము. డాన్స్ ఏస్తున్నారు. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇలా ఈ సందడంతా కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడేంటంటే చాలామంది ఉన్న సంతోషాన్ని వదిలేసుకొని స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఆ స్ట్రెస్ వల్లే సగం వ్యాధులనేవి వస్తున్నాయి. ఇప్పుడిలా ఒక గంట సేపు, అరగంట సేపు కూర్చొని నవ్వుకోవడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. మంచిగా నవ్వుకోవడం వల్ల ఒంట్లో ఉన్న సగం వ్యాధులు పోతాయన్నమాట. ఇప్పుడేంటంటే అందరూ ఒకరు, ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళలో వాళ్ళే బాధపడి చెప్పుకోవడానికి ఎవరు లేక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందేంటంటే ఎక్కువ మంది ఇంట్లో ఉండేవాళ్ళు. ఒకరికొకరు చెప్పుకొని కష్టం, సుఖం పంచుకొని ఉండేవాళ్ళు. సో, అప్పుడు అంత స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు కాదనమాట. ఒకరికొకరు తోడు చెప్పుకోవడానికి, బాధ తీర్చుకోవడానికి ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడు మీకు వీలవ్వకపోయినా ఇలా అప్పుడప్పుడు పండగలకి వాటికైనా కూడా కలుసుకొని మీ ఫ్యామిలీతోని సరదాగా ఉండండి. ఇక్కడైతే పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు. నాకు చాలా ఇష్టం పిల్లలు ఇలా ఆటలవి ఆడుకుంటుంటే. తర్వాత ఇంకా పండగ రోజండి ఇది. ఆహ్, ఇక్కడ మా అత్తమ్మ బూరెలేస్తున్నారు. మా అత్తమ్మ బూరెలు అద్దిరిపోతాయండి. ఆవిడ బూరెలు స్పెషల్ సూపరుంటాయి. మేమంతా వెయిట్ చేస్తున్నాము. ఆవిడెప్పుడు తీస్తదా వేడి వేడి బూరెలు నోట్లో ఎప్పుడేసుకుందాం అని చెప్పి. తర్వాత ఇక్కడేమో వడలు, గారెలు, కారం గారెలంటాము మేము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ ఏసి గారెలేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా పనెక్కువండి. కానీ నలుగురుండడం వల్ల, నలుగురు కలిసి చేసుకోవడం వల్ల పెద్దగా పనిలా అనిపించదనమాట. ఇక్కడైతే మేము పండుగ రోజు చేసుకున్న వెరైటీస్ చూడండి. బిర్యానీ చేసుకున్నాము. భలే వచ్చింది. మా ఆడపడుచయితే బిర్యానీ సూపర్‌గా చేస్తది. బిర్యానీ స్పెషలిస్ట్ అనమాట. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా తన బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఇక్కడ తను చేసిన బిర్యానీ, గారెలు, బూరెలు, తర్వాత కొంతమందయితే వాళ్ళ ఇన్వైట్ చేసిన వాళ్ళు నాన్ వెజ్ తినరు. వాళ్ళ కోసం బంగాళదుంప, కాబూలి శనగ, తర్వాత చప్పడపప్పు అలా వెజ్ కర్రీస్ చేసాము. ఇదేమో రసం, తర్వాత నాటుకోడి, తర్వాత ఇంకొకటి సుంటంకోడి అని చెప్పేసి ఆ కోడి, తర్వాత మటన్ ఇవన్నీ చేసుకున్నాము. తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని ఫుల్ కుమ్మేసాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా అత్త వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గరే. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన చుట్టాలనమాట. మేమందరం కూర్చొని ఫుల్లుగా కుమ్మేసాము. మార్నింగ్ అయితే ఈ వంటల కార్యక్రమం ఇదంతా ఉండడం వల్ల మార్నింగే గుడికెళ్ళడానికి అవ్వలేదు. మేమందరం కలిసి అందరూ వచ్చాక ఇంకా అప్పటికి ఫుల్ ప్లెడ్జెడ్‌గా చుట్టాలందరూ రాలేదు. సో, అందరూ వచ్చాక అందరం కలిసి గుడికి వెళ్దాం అనుకున్నాం. సో, మధ్యాహ్నం ఫుల్లుగా అందరం తినేసి కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అయితే అందరం రెడీ అయ్యి గుడికి స్టార్ట్ అయిపోయాము. గుడి చాలా చాలా బావుంటుందండి. పక్కన కాలువ చూసారు కదా! ఎంత బావుంటుందో. ఈ మా ఊరికని ఎవరైనా
ఎప్పుడైనా రాకపోతే ఖచ్చితంగా రండి. చాలా బావుంటది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఫస్ట్‌లో అయితే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆ తర్వాత దాని వాల్యూ తెలిసాక అదంటే నాకు చాలా ఇష్టం పెరిగింది. ఈ గుడైతే చాలా చాలా బావుంటది. ప్రకృతిలో ఉన్నట్టు మా ఊర్లో గుడులన్నీ అలాగే ఉంటాయి. ఇది ఇంకా బావుంటది. చూసారా కాలువ మీద ఇలా బ్రిడ్జ్ ఉన్నది. ఈ బ్రిడ్జ్ దాటుకొని ఎళ్తే అటు సైడ్ గుడి ఉంటదనమాట. చాలా చాలా బావుంటది. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పండగకెళ్ళినప్పుడు కూడా అందరం కలిసి ఇలాగే గుడికి వెళ్ళేవాళ్ళం. నాకదే గుర్తుకొచ్చిందనమాట. చాలా అనిపిచ్చింది. ఇంకా ఇక్కడ పిల్లలు కొనుక్కోవడానికి బొమ్మలు అవన్నీ కూడా పెట్టేవారు. ఈ సంవత్సరం అయితే పెట్టలేదు. ఎందుకో తెలీదు మరి. ఇంకా ఈ అమ్మవారైతే చాలా చాలా మహిమగల అమ్మవారు. మా ఊర్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం. ఇంకా అమ్మవారి గుడది కూడా చాలా అలంకరించారు. ఇక్కడ అందరం కలిసి గుడికెళ్ళిపోతున్నాము ఇంకా. ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఎంత అందంగా ఉన్నదో చూసారా? చాలామంది పసుపు, కుంకుమ, చీర, సారె పెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఇంకా కొంతమంది కోళ్ళు, మేకలు కోసి వాళ్ళ కోరికలు కోరుకుంటారు. లేదంటే కొంతమంది కోరికలు కోరుకొని ఇలా జరిగినట్లయితే మీకు పలానాది సమర్పించుకుంటామని చెప్పేసి కోరికలు కోరుకుంటారు. కొంతమంది తలనీలాలు ఇంకా ఇలా రకరకాలుగా కోరుకుంటారు. ఆవిడైతే వాళ్ళ కోరికలు నెరవేరుస్తదని చెప్పి చాలామంది నమ్ముతారనమాట. నేనెప్పుడు ఏ దేవుడిని పెద్దగా కోరికలైతే కోరుకోను. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ నవ్వుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటాను ఏ దేవుడినైనా. ఇక్కడైతే మా తల్లికి మేము తెచ్చిన పసుపు, కుంకాలు, చీర, సారె అన్నీ కూడా సమర్పించుకున్నాము. తల్లినైతే ఎంత బాగా అలంకరించారండి. అలా కొంతసేపు చూసుకుంటూ అలా ఉండిపోయాననమాట. చాలా చాలా అందంగా అలంకరించారనమాట. ఇక్కడ మా బంగారు తల్లి డిబ్బీలో డబ్బులేస్తానని చెప్పి చాలా సేపు తనకు వేయడం రాకపోయినా కూడా అందరిని చూసి తనే వేసింది. చిన్నపిల్లలని చూస్తే చిన్నపిల్లలకి ఎందుకండి అంత ఆనందం. మా వర్ణిత ఎక్కడ చిన్నపిల్లలు కనిపించినా వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి ఆడేసుకుంటదనమాట. అక్కడ ఎవరో పాప కనిపించింది. ఆ పాప దగ్గరికెళ్ళి తనని చూసి డాన్స్ ఏస్తుంది. తర్వాత ఇంకొక పక్కన బాబు ఉంటే అక్కడికెళ్ళి డాన్స్ ఏస్తుందనమాట. వాళ్ళతో ఆడుకోవడానికి చూస్తది అలాగా. చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. తల్లి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. దిష్టి తగులుతదేమో అని అనిపించింది. ఇక్కడైతే అందరం కూర్చొని కొంతసేపు ప్రసాదం అది పంచుకొని తిన్నాము. తర్వాత చూసారా ఈ ఉయ్యాల ఎంత పెద్దదున్నదో. ఈ తల్లి పండగకి ఇదొక హైలైట్ స్పెషల్ అనమాట. ప్రతి సంవత్సరం ఈ తల్లి పండగకి ఉయ్యాల కడతారు. చాలా పెద్ద ఉయ్యాల కడతారనమాట. తాటి చెట్టు ఎంత ఎత్తుగా ఉంటదో అంత తాటి చెట్టుని కూడా మధ్యలోకి ముక్కలు చేసి ఇలా అటుదొకటి ఇటొకటి కడతారనమాట. అంత పొడుగు అలాగే ఉంచేసి. సో, మేమంతా కూడా ఒకసారి ఉయ్యాల ఊగాం. ఎప్పుడూ నా చిన్నప్పుడు ఊగానండి. ప్రతి సంవత్సరం కడతారు. కానీ నేనెప్పుడూ ఊగట్లేదు. వేరే వేరే దగ్గర కడుతున్నారు. ఈసారి అయితే ప్లేస్ బాగా సెట్ అయింది. చాలా బాగుంది. కంపల్సరీ ఊగాననమాట. అందరం మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసాం. మా వనితని కూడా ఊపాలని చెప్పి ఆళ్ళ అత్త పట్టుకొని ఉయ్యాల ఊపింది. ఈ ఉయ్యాల ఊగితే కూడా మంచిదే అని చెప్పి నమ్ముతారనమాట. తర్వాత అయితే ఈవినింగ్ ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టారు. అందరూ ఎంటర్‌టైన్ అవ్వడానికి. డాన్స్ బేబీ డాన్స్. దానికి ఎళ్ళి మా చెల్లి, నేను అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంటే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ ఆ ప్రోగ్రామ్‌ని ఎంజాయ్ చేసాము. చాలామందొచ్చారు. నాకు చాలా చాలా ఇష్టం అండి డాన్స్ బేబీ డాన్స్. డాన్స్ ఎయ్యడం అన్నా ఇష్టం, చూడడం అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. మేము వెళ్ళేసరికి ఇంకా చాలా తక్కువ మందున్నారు. అంత పెద్దగా ఎవరు రానే లేదు. కానీ చూడండి తర్వాత ఎంతమందొచ్చారో. ఇంకా అందరూ రాకముందే మేము వెళ్ళిపోయామనమాట. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే వెళ్ళిపోయాము. అంత ఇష్టం. చాలా చాలా ఇష్టం. ప్రోగ్రామ్ అయ్యే వరకు రాననమాట ఎప్పుడు గూడాను. ఈసారి అయితే కొన్ని సాంగ్స్ చూసేసి వచ్చేసానింకా. మా వర్ణిత ఉంది గదా ఇంటి దగ్గర. తనని చూసుకోవాలని జెప్పేసి వచ్చేసాము కొన్ని పాటలు చూసి. మా ఊరొచ్చిన చుట్టాలు మాత్రమే కాదు, పక్క ఊరు వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా వస్తారు ప్రోగ్రామ్ చూడడానికి. తర్వాత మందుగుండు సామాను కాలిస్తే చూసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. మీ ఊర్లో పండుగలు ఎలా జరుపుకుంటారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.